దేవుడు అతనిని దర్శించాడు. స్తోత్రం చెప్తారా ఓసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మొట్టమొదట ఈ యాకోబు మోసగాడు. యాకోబులో దేవుని భక్తి లేదు, పరిపూర్ణత కలిగిన వాడు కాదు, సంపూర్ణమైన భక్తి చేసిన వాడు కాదు. కుటుంబం దేవుని నమ్ముకుంది, దేవునితోనే బ్రతుకుతున్నారు. కానీ ఈయన వ్యవహారం అంతా ఏంటిదంటే దొంగ. దొంగ బుద్ధి, మాటకి రోడు, ఎప్పుడు నేనే నెగ్గాలని, నేనే పెద్ద కావాలని ఈ ఆలోచన కలిగినటువంటి వారు ఎవడంటే యాకోబు. తల్లిదండ్రులు పంపించినప్పుడు అక్కడ చీకటి పడిన తర్వాత నా బలము పనికిరాదు, నా జ్ఞానం పనికిరాదు, నా ఆలోచన పనికిరాదు, నేను ఇక్కడికి వెళ్ళి నేను ఎవరిని పిలవైనా ఎవరు రాలేరు, మధ్యలో అయిపోయాను, చీకటి పడిపోయింది, నేను ఎవరిని కేకేసినా నా కేక ఎవరికి వినపడదు అని ఆయన ఏం చేశాడంటే ఆయన సంపూర్ణమైనటువంటి భక్తిలోనికి వెళ్ళి అప్పుడు యేసయ్యకు మొరపెట్టడం మొదలు పెట్టాడు. చప్పట్లు కొడతారా ఒకసారి గట్టిగా? ఒకసారి గట్టిగా కొడతారా? ఒకసారి గట్టిగా కొడతారా? ఇంకోసారి గట్టిగా కొడతారా? దేవుని బిడ్డలారా, దేవుని దర్శనముని కావాలంటే, దేవుడినితో మాట్లాడాలంటే, దేవుడిని కార్యం చేయాలంటే నువ్వు మొట్టమొదట సంపూర్ణమైనటువంటి భక్తిలోనికి నువ్వు రావాలి. సంపూర్ణమైనటువంటి జీవితంలోనికి నువ్వు రావాలి. యాకోబు మోసగాడు, యాకోబు భక్తి కలిగినటువంటి వాడు కాదు. ఆ సమయంలో ఇక నా స్వబుద్ధి, నా స్వశక్తి, నా స్వ జ్ఞానము ఏది పనికిరాదని దేవుని మొరబెట్టడము మొదలు పెట్టాడు. ఆ దేవునికి మొరబెట్టినప్పుడు ఆ దేవుడు పైనుంచి నెచ్చెన కిందికేస్తే ఈ కింది నుంచి పైకి ఆ నెచ్చెన ఉండి ఆ నొచ్చెన ఆ పై భాగాన దేవుడు తొంగి చూస్తున్నాడు. దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి.